ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు మనల్ని తన రాజ్యానికి పిలుస్తున్నాడు. దేవుడు మన కోసం ఒక పరలోకాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ రాజ్యానికి తీసుకెళ్లాలని, ఆ రాజ్యంలో మనల్ని ఉంచాలని దేవుని యొక్క చిత్తం. ఆ రాజ్యానికి ప్రభువైన యేసుక్రీస్తే రాజు. ఆ రాజ్యంలో నీతి నివసిస్తుంది. ఆ రాజ్యంలోనికి పాపులు రారు. ఆ రాజ్యంలోనికి చెడ్డవారు రారు. ఆ రాజ్యంలో కులమతాల భేదాలు ఉండవు. ఆ రాజ్యంలో మరణం ఉండదు. ఆ రాజ్యంలో ఆకలి బాధలు ఉండవు. ఆ రాజ్యంలో పేదవారని ధనికులని తేడా ఏమి ఉండదు. అక్కడ నీతి నివసించును. అలాంటి రాజ్యంలోకి దేవుడు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అలాంటి వాడు మన ప్రభువు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఆ నీతి గల ఆ రాజ్యంలోకి వెళ్తే మనకు బాగుంటుందా? ఆ నీతిమంతుడైన దేవుణ్ణి మన ప్రభువుగా, మన అధికారిగా మనం పెట్టుకుంటే మనల్ని పరిపాలించడానికి మన జీవితం బాగుంటుందా? ఇప్పటి వరకు మనం జీవించిన జీవితాన్ని గమనిస్తే, ప్రేమైన దేవుని పిల్లరా, ఇప్పటి వరకు మన జీవితాన్ని జీవించిన జీవితం గమనిస్తే అంతా తప్పు తడికలే కదా. ఎక్కడ మన జీవితం పడిపోయింది, ఎక్కడ మన జీవితం దారి తప్పిందంటే మన సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నప్పుడు. ఎక్కడ మన జీవితం మనం చెడ్డవారుగా పిలువబడుతున్నామంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు. కనుక మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అని చెప్పి దేవుడు మనకు రాయించాడు. అవునండి, మనకంటూ ఒక పరిపాలకుడు కావాలి. మనకంటూ ఒక మనిషికి నడిపించేవాడు కావాలి. మన హృదయానికి ఒక కావలి కావాలి. మన హృదయంలో నీతి రాజు ఉండాలి, నీతి మాటలు ఉండాలి. అప్పుడే ఒక మనిషి జీవితం నీతిలో నడుస్తుంది. పోలీసులు గన్ను పట్టుకొని బెదిరించిన వాడి హృదయం లోపల నీతి లేకపోతే, నీతిగా నడిపించే ప్రభువు లేకపోతే వాడు దొంగగానే ఉంటాడు. పోలీసులు జడ్జిలు ఉరిశిక్ష వేస్తున్న భూమి మీద పాపం ఎందుకు తగ్గడం లేదు? గన్ను పెట్టి కాలుస్తున్న భూమి మీద పాపం ఎందుకు తగ్గడం లేదు? ప్రభువు చెప్తున్నాడు ఆన్సర్ దానికి. సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు దానికి ఆన్సర్ ఏంటంటే, ఒక మనిషిని దేవుడు నడిపించాలి. ఒక మనిషి దేవుడి అధికారం కింద నడవాలి. ఒక మనిషి హృదయంలోనికి దేవుని మాటలు, నీతి గల ధర్మశాస్త్రము, దేవుని వాక్యం వెళితే కానీ ఆ మనిషి మనిషిగా, నీతిమంతుడుగా బతకడు. ఒక సెల్ ఫోను